భార్య ప్రియుడి చేతిలో హత్యాయత్నానికి గురైన డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందాడు. 8 రోజులు ప్రాణాలతో పోరాడి వరంగల్ ఎంజీఎంలో హాస్పిటల్లో కన్నుమూశాడు. ఫిబ్రవరి 20న బట్టుపల్లి సమీపంలో కారులో వస్తూ ఉండగా దాడికి గురయ్యాడు డాక్టర్ సుమంత్ రెడ్డి. ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం చేసింది డాక్టర్ భార్య ఫ్లోరా. దాడిలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ సుమంత్ రెడ్డిని హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. అయితే కోమాలోకి వెళ్లిన సుమంత్ రెడ్డి కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పడంతో తిరిగి అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు సుమంత్ రెడ్డి. హత్య కేసులో డాక్టర్ భార్య ఫ్లోరా, ఆమె ప్రియుడు శామెల్, అతనికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ప్రియుడు శామెల్తో కలిసి భర్తను చంపిన ఫ్లోరాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్ సుమంత్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. బట్టుపల్లి దగ్గర 20వ తారీఖు దాడి జరిగినటువంటి డాక్టర్ సుమంత్ ఈరోజు మృతి చెందారు. ఆయన 8 రోజుల పాటు మృతితో పోరాడుతూ ఈరోజు మృతి చెందిన నేపథ్యంలో ఆయన పోస్టుమార్టం నిమిత్తం ప్రస్తుతం పోస్టుమార్టం కార్యక్రమం జరగబోతుంది. దాని సందర్భంగా ఆయన మృతి సమాచారం తెలుసుకున్నటువంటి వాళ్ళ బంధువులు, అలాగే ఆయనతో ఉన్నటువంటి అనుబంధంతో చాలామంది వాళ్ళ స్నేహితులు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ హత్యను ఎలా చూడబోతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు మీరు అంటే వాళ్ళ ఎట్లా ఉండేది? వాళ్ళ లవ్ మ్యారేజ్ అని తెలిసింది. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? అసలు ఇంత ఘటన జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఈ హత్య వెనక ఆమె ఉంటుందని మీరు అంచనా వేశారా? లేదండి, తను ఉంటుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళిద్దరూ బాగుండేవాళ్ళు, మేము కూడా మంచిగా ఉంటున్నారు అనుకున్నాం. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా క్లాషెస్ అయితే ఎప్పుడు రాలేదు, బాగానే ఉంటున్నారు అనుకున్నాము. ఇది జరిగిందంటే వేరే ఇంకెవరైనా చేసుంటారు అనుకున్నాం, కానీ తన మీద అయితే ఎవరికీ అనుమానం అయితే లేదండి. అది తర్వాత ఇంట్రాగేషన్ చేసిన తర్వాత తెలిసింది. అప్పుడైతే మేమైతే చాలా షాక్ అయ్యాము. ఇంట్రాగేషన్లోనే తెలిసింది మాకు కూడా తను చేసిందని. మాకు ముందు ఇంటిమేషన్, తను చేస్తుందని ఇంటిమేషన్ అయితే కొంచెం కూడా క్లూ లేదండి. తను కూడా నార్మల్గా తన హస్బెండ్కి ఇలా అయిందని చాలా బాధపడింది. సో మేము కూడా తనకి ఎలాంటి సంబంధం లేదని అనుకున్నాం. ఆవిడే అని తెలిసిన తర్వాత మీరు ఎట్లా షాక్? అంటే మీరు ఎట్లా? ఆవిడే అని తెలిసిన తర్వాత చాలా షాక్ అయ్యామండి. తను ఇలా చేసిందంటే మాకు ఫస్ట్ అయితే నమ్మలేదు. మేము షాక్ అయిపోయాం. అనుబంధం ఉందమ్మా మీకు ఎట్లా? అబ్బాయేనండి, మా ఊరు అబ్బాయే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు. ఇట్లా చేస్తుందని మేము అస్సలు అనుకోలేదు. ఆ అబ్బాయి ఇష్టం లేకపోతే వదిలిపెట్టి అన్నపోనుండే, ఇట్లా ప్రాణాలు తీయకుండా ఉండనుండే. కానీ మా అందరికి బంధువులందరికీ అసొంటి దాన్ని బతకనియొద్దు అనిపిస్తుందండి. దాన్ని చూసి ఇంకోరు కూడా అట్లనే చేస్తారు. అసొంటి దాన్ని బతకనియొద్దండి. ఇంకా ఇసొంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉంటాయి అసొంటి దాన్ని చంపేస్తే. వాళ్ళని చూసారా? ఆవిడ ఎట్లుండేది మామూలు? అంటే ఇక మా ఊర్లో ఉండరండి, చదువు జాబు అనుకుంటే సిటీలోనే ఉంటారు. కానీ ఆ బాబు మా ఊరు అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ నానమ్మ, తాత అందరు. మీరు ఆవిడ చూసారమ్మా? మేము కూడా చూడలేదండి. ఇట్లా ఇప్పుడు అంటేనే వినటం, కానీ అలాంటి దాన్ని అసలు బతకనియొద్దు అసలుకి. మీకు ఐడియా ఉన్నారా మేడం? ఆయన భార్య మీకు ఐడియా ఉందా? ఆ భార్యని కూడా మాకు ఐడియా లేదు. ఎప్పుడో 8 ఏళ్ళ కింద పెళ్ళి అప్పుడే చూసినాం. కానీ సారు నా అల్లుడు అయితే అసలు వంటోడు కాదు, మంచిగానే ఉన్నాడు అనుకుంటున్నాం. మేము ఇంత పాతినగర్లో ఉన్నాం, కానీ ఇప్పుడే మాకు తెలిసింది. కానీ అసలు మాకు మనసు ఉండటం లేదు అసలు. ఇట్లా చేస్తాడు, నా అల్లుడిని ఇంత మంచోని ఇట్టగా పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదు సార్. మేమైతే ఎలా చూసేవాళ్ళు డాక్టర్? ఎట్లా మంచి డాక్టర్? ఎట్లా పేరు? మంచోడు. కనీసం నీ ఓటోళ్ళు డబ్బు లేదని పోయిన వాళ్ళకి కూడా ఫ్రీగా అయినా చూసేదంట సార్. అట్లా బీదోళ్ళకి అట్లా చేసేదంట. అంత మంచి వ్యక్తిని దాన్ని పొట్టను పెట్టుకుంది సార్. అట్లా అటువంటి ఉంటే చాలామంది బాగుపడేటోళ్ళు బీదలు. పూర్తిగా తల మొత్తం పగిలిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన ఆయన కోలుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత విధి లేని పరిస్థితిలో వరంగల్ ఎంజిఎం తీసుకొచ్చారు. వరంగల్ ఎంజిఎంలో ఈరోజు ఉదయం మృతి చెందారు. ఆయన మృతికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఆయనకు నివాళులు అర్పించడంతో పాటుగా ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ అయితే వాళ్ళ నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.